మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ మీరు గతంలో కూడా చెప్పారు, ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా 10 మందిని నవ్వించారు. ఎప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ రాలేదా? అది నేనది కాదు కదా. సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయిపోయింది అనుకోండి. మోహన్ బాబు గారు అంటాడు. ఎలా అంటారు సారు? ఏమయ్యా బాబు మోహన్, చాలా బలిసిందయ్యా నీకు బాబయ్యా. ఇంకొకరు మాటలు రాసి వెళ్ళండి. నేను అన్నట్టుగా వాడు వస్తాడు. ఇప్పుడు పురుగుల మందు తాగుతాడు అబ్బాయి. అయ్య బాబాయ్, అందుకని అన్నాను ఇప్పుడు నేను. కానీ హైలైట్ ఏంటంటే మీది సౌందర్య గారిది డ్యూయట్. ఒక పాట ఒక కమెడియన్ చేస్తే 365 రోజులు ఆడటం అంటే. సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బాగుండేది కదా లైఫ్, మంచిగా అందరు గౌరవించారు, అందరు ప్రేమించారు. కుట్రలు ఎప్పుడు లేవు కదా సార్? అది కూడా చూసిన. ఈ ప్రయాణంలో మీరు కలిసిన దిగ్గజాలు, ఆ వ్యక్తులు ఇప్పుడు మిస్ అవుతారు కదా సార్ మీరు చాలా. అంటే ఇప్పుడు ఒక్కసారి కళ్ళ ముందు కాలం కనపడట్లే అలాంటి వాళ్ళు. అదే కాలం మారింది తెలుస్తోంది. కోటి రామకృష్ణ గారు షూటింగ్కి వస్తే అది ఒక పిక్నిక్ స్పాట్ లాగా కనపడేది. ఎవరికి వాడే, ఆ జబర్దస్త్ నుంచి వచ్చినవాడు వాడొకడు, వీడొకడు. చూసారా సార్ నా బిగ్ బాస్ ఎప్పుడైనా? ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సగౌరవంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. నటులు బాబు మోహన్ గారిని మనం ఎన్నో సందర్భాల్లో కలిసి ఉంటాం, కానీ ఆయన హృదయం ఎంత పెద్దదంటే అందులో దాగున్న విషయాలు బోలెడన్ని. కేవలం నటులుగా మాత్రమే కాకుండా ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప నాయకుడిగా, రాష్ట్రానికి మాజీ మంత్రిగా ఎన్నో సేవలు అందిస్తూ ప్రజలతోనే ఆయన జీవితం అంతా కొనసాగింది. అండ్ ఇప్పుడు గత 5-6 నెలలుగా ఎక్కువగా కనిపించట్లేదు. మరి పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారా లేదా? ఆయన నటనా ప్రయాణంలో జ్ఞాపకాలు ఏ విధంగా ఆయన ఎప్పుడు అలా వచ్చి తట్టి లేపుతుంటాయి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఇవాళ. చాలా అందమైన ఆయన ఇంటి ప్రదేశంలో ఒక చెట్టు ఉంది, నా వెనకాల ఉండే చెట్టు. ఆ చెట్టు అంటే బాబు మోహన్ గారికి చాలా ఇష్టం అట. ఆ చెట్టు కింద ఆ నీడలోనే చేస్తున్నాం ఇవాళ ఇంటర్వ్యూ. సార్ నమస్కారం, సాదర స్వాగతం. వెరీ 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 హ్యాపీ సార్. మా పాత టైగర్ అప్పుడు కావాలని టీవీలో అక్కడ కనపడంగానే కాసేపు చూసి స్వప్న చూసుకున్నాం అనిపోయేది సార్. అలాంటి స్వప్న గారు మళ్ళా ఈ ఈ ఇంటర్వ్యూకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను 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 వెనక్కి వెళ్ళిపోయాను మళ్ళా అప్పటి రోజులకి. అవును సార్, గొడుగు పట్టుకుని ఒకసారి చేసాం మనం. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, ఒక రోజు వర్షం వస్తుందో లేకపోతే గొడుగు ఊరికే పట్టుకున్నాం ఫస్ట్ ఇంటర్వ్యూలో. కాదు చినుకు వర్షం వస్తుంది, ఆ గొడుగులు ఉన్నాయి, అనుకోకుండా గొడుగులు వేసుకొని చూసావు. అది ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఫుల్ గ్లామర్ మీది అలా పెరుగుతోంది. బాగా సన్నగా అయ్యారు ఈ మధ్య. స్లిమ్ అయ్యా అంటే స్లిమ్ అని కాదండి, ఫుడ్ మానేశాను. ఓన్లీ ఫ్రూట్ జ్యూసులు, రాగి జావా, అలా రాగి మాల్ట్తోనే ఎక్కువ కలుపుతున్నాను. భోజనం చూడక ఒక 6 నెలలు అయింది. అబ్బో, ఇలా చూడక, తిని చూడక కాదు. అది కానీ అనిపిస్తలేదా ఏమైనా తినాలని? ఇంకా అప్పుడప్పుడు ఉంటుంది అనిపించింది. నిన్ననే టెస్ట్ చేశాను, చికెన్ తింటే ఉంటుందని. కానీ దాన్ని చూసి ఇట్లని వద్దు అన్నా. ఎందుకట్లా? ఏమో అంటే వైరాగ్యమా లేక కాదు, తినలేదు కదా వద్దులే ఏమో అట్లా అనిపించిందండి. అసలు చికెన్ చూస్తే నేను ఆవురు మరేటోని, అది చూసి వద్దులే అన్నాను. కొందరు అది తినమని నన్ను ఫోర్స్ చేసిన ఎంత ఫీల్ అయ్యారు పాపం. వాళ్ళ ఫేసులో చూస్తే నేను భోజన ప్రియుడిని 100%. నాన్ వెజ్ లేకుండా ఏనాడు ఉండని వాడిని. అలాంటిది నేను ముట్టుకొని వద్దు అన్నానంటే ఇక్కడికి దాకా తెచ్చి అదే మరి రాత్రే మళ్ళీ రాగుజావ తాగునని పడుకున్నాను. నవ్వుకున్నా నేను. ఏంటో అంటే అది ఏదో వద్దని కాదు, దానికోసం ఏదో శపథాలని కాదు, కానీ వద్దు అనుకున్నాను. అది అది నాకు నా బ్లడ్లో ఉందిలేండి కొద్దిగా. నేనేదన్నా వద్దంటే గీత గీస్తే అది వద్దేగా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, అంతేనా? అవును. అంటే అది అమలు అట్లా కూడా కాదండి, వద్దు అంతే తెలుసుకుంటారు.
నేను పాన్ తినేవాడిని. ఉమ్. రోజుకు 30 పాన్లు తినేవాడిని. 35 పాన్లు తినేవాడిని. మిట్టపానా? మిగతా కాదు. కాశ్మీర్ కిమాం అది కొంచెము అంటే ఆ కత్తా గిత్తా అంతా వేస్తారు ఆ! అది. ఎర్రగా అవుతుంది నా ఫోను రూ. 5 రూ. 35. దాంట్లో వేసేది రూ. 5 ఏదో అదేదో వేస్తారు దాంట్లో. గమ్మునగా ఉంటదనమాట స్మెల్లు. కానీ అంటే అయితే ఆ పాను నేను ఒక కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నాను. నేను కాన్స్టిట్యున్సీ ఎంట్రన్స్‌లో గూడా సంగారెడ్డిలో ఒక పాన్ షాప్ చూసుకున్నాను. ఆడికి ఎట్లా కట్టాలి ఏంటి అంతా నేర్పించుకొని పెట్టుకున్నాను. సాయంత్రానికి తక్కువైతే ఒక 4, 5 అన్న ఉండాలి హైదరాబాద్ రావటానికి. నేను అక్కడ కట్టించుకొని వచ్చేవాడిననమాట. ఆడ కట్టించుకున్నాను. అప్పుడే తీసుకున్నాను. నేను మళ్ళా మెయిన్ రోడ్ ఎక్కినాకనే పానేసుకుంటా. మన మధ్యలో వేసుకోను. ఈ లోపల నాకు ఎస్పీ గారు ఫోను. బాబుమోహన్ గారు మీరు ఫలానా దగ్గర పాన్ తీసుకున్నారా? అంటే అవును. వద్దొద్దు తినకండి అన్నాడు. ఏంటి అన్నా పాన్ తినొద్దంటాడు అని నేను ఇప్పి వేసుకోబోతున్నా. ఇంకొక ఫోన్ వచ్చింది. సాబ్ పాన్ నైకానా ఉస్మే జహర్ హై అన్నారు. విషం ఉంది అని ఒక లేడీ ఏడుస్తుంది. ఏంటబ్బా అనుకున్నాను. అనుకొని మీరు ఇట్లా పడేస్తున్నా మళ్ళీ ఎస్పీ గారి ఫోను. సీరియస్‌గా చెప్తున్నాను. మీ పాన్‌లో విషం ఉంది. పాన్ తినకండి సార్. పడేయండి. బాబోయ్! సీరియస్‌గా అన్నాడు. పడేయండి. పడేసా. వచ్చాను. ఏంటి ఎట్లయింది అనుకున్నాను. రేపటి నుంచి తినొద్దు అనుకున్నా. మళ్ళీ ఈ రోజు వరకు తినలేదండి అసలు. అది గుర్తే రాలేదు నాకు పాను. అది. కానీ ఎవరు చేసిండ్రు సార్ అది విషయం ఉందని? ఇక అదంతా హిస్టరీ కథ జరిగింది. కథ జరిగింది నాకు కానీ పెట్టారు. పాన్‌లో పెట్టి పొలిటికల్ అపోనెంట్స్ ఆ! అంతేనా? అవును. ఓయమ్మో! ఇది చాలా పెద్ద ఎంత ప్రమాదం తప్పిపోయింది మీకు. చాలా. భగవంతుడి దయ. అంతే. దాన్ని ఎంతమని చేసింది ఆయనే. పాన్ తినకరా ఇంకా కొంచెం పని ఉందన్నది ఆయనే మరి. సో 2 స్వామి కార్యం అయింది మిమ్మల్ని కాపాడాలని, మీ స్వకార్యం అలవాటు మానేయాలని 2 అప్పటి అయింది. నుంచి నేను మానేశా. అది. మానేసినాక తినమన్నాడు. తిననన్నా. ఇక అదంతా గమ్మత్తుగా అంటే ఏదన్నా వద్దనుకుంటే మీరు మానేసుకోగలుగుతారు. నేను పెద్దగా దాని గురించి పట్టించుకోనే కాదు. చాలా అంటే సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బాగుండేది కదా లైఫ్ మంచిగా. అందరూ గౌరవించారు. అందరూ ప్రేమించారు. అందరూ అది గ్రేట్. ఫ్యాన్స్ మీకు. అందరూ ప్రేమించారు. అందరూ గౌరవించారు. కుట్రలు ఎప్పుడు లేవు కదా సార్? కుట్రలు ఎప్పుడు లేవు గానీ ఈర్ష్యలు వచ్చినాయి. ఈడు మన కళ్ళ ముందే వచ్చి వెళ్ళిపోతున్నాడని ఒక్కళ్ళిద్దరికి. వాళ్ళు కూడా మళ్ళా కాంప్రమైజ్ అయ్యి సారీలు చెప్పి మళ్ళా గుంపులో కలిసి మళ్ళా మేమంతా కలిసి చేసాం. కానీ అది కూడా చూసిన ఆ టేస్ట్ కూడా. అవును. అంటే ఈర్ష్య బాబుమోహన్‌తో చేయొద్దు. బాబుమోహన్ అసలు రోజు రోజుకి ఎదుగుతున్నాడు. వాడిని డౌన్ చేయాలి. అనేవి కూడా వచ్చినాయి. ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్ అంటే ఎవరు సార్? దాసరి గారా? కోడి రామకృష్ణ గారా? ఎట్లా సార్? అంటే మీకు బాగా మీ ప్రతిభని గుర్తించిన వాడు. నన్ను రోడ్డు మీద పోయేటోని పిలిచి వేషం ఇచ్చి సూపర్ అని నన్ను నటుని చేసిన ఆయన కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారిని డైరెక్షన్ చేసిన ఆయన మా తాతగారు దాసరి గారు. కనుక మరి నాకు లైఫ్ అంకుశం లాంటి పిక్చర్. అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాల్లో బుక్ అయ్యాను. బాబా దాసరి గారి సినిమాకి డేట్లు లేని పొజిషను. పోయి సారీ చెప్పి సార్ ఖాళీ లేదు సార్. అదేంటరా నా సినిమాకు డేట్లు ఇవ్వంటావు అట్లా అనకూడదు. నువ్వు అడ్జస్ట్ చెయ్యి, ఇట్లా చెయ్యి అట్లా చేయని డేట్లు ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలనేది నేర్పారు దాసరి గారు. కనుక ఫస్ట్ పిక్చర్ ఆహుతి, సెకండ్ పిక్చర్ అంకుశంతో పాటు కాబట్టి కోడి రామకృష్ణ గారే గురువు. మీరే ఒక సందర్భంలో చెప్పారు ఆయన మీరు ఆ టైంలో కూడా చాలా హెల్త్ కాన్షియస్గా ఉన్నారు. దేవుళ్ళు సినిమా అప్పుడు హెల్త్ కాన్షియస్గా ఉండి దాదాపు మీరు అప్పుడు ఇంకా చిన్నప్పుడు అమ్మ చిట్కాలన్నీ పాటించి వెయిట్ తగ్గుదాం అనుకున్నారు. తగ్గేసరికి ఒక్కసారి మాకు అలాగే కావాలి బొద్దుగా మా బాబుమోహనే కావాలి. పాత బాబుమోహన్ గారు అంటే బొద్దు ఇట్లుండాలంట. ఆయన చెప్పటం వారే కోడి రామకృష్ణ గారు మహానుభావుడు బాబాయ్. సార్ మీరు గతంలో కూడా చెప్పారు ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా 10 మందిని నవ్వించారు. ఎప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ రాలేదా? అది
సంఘర్షణ రాలేదండి. గాని. ఎందుకంటే ఇది ఒరిజినల్ కాదు కదా మాది. అవును. నేనది కాదు కదా! హ్మ్. దాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాను. హ్మ్. అంటే నేను క్లాసుల్లో కూడా టీచర్స్‌ని గిన ఇమిటేట్ చేసేవాడిని. ఓహో! ఎట్లా నడుస్తారు? ఎట్లా ఆ! మాట్లాడతారనా? నేను చెప్పేవాడిననమాట. అట్లా ఒక తహసీల్దార్‌ని కూడా ఇమిటేట్ చేసేవాడిని. హ్మ్. ఇంకొక అట్లా కొందరిని ఇమిటేట్ చేసి వాళ్ళలాగా మాట్లాడటము, హ్మ్. వాళ్ళలాగా నడవటము, వాళ్ళు చెప్పినట్టు చెప్పటము, అవి చేసేవాడిని. అంటే నేను కొద్దిగా సరదాకే. మిమిక్రీ దీన్నంటారు అనేది నాకు తెలీదు. హ్మ్. అంటే వాయిస్‌లు కూడా ఆ! మార్చి చెప్పేవారా స్టైల్ అంతా? ఏమిట్రా? ఏమిటది? ఏమి జరుగుతుంది? మాకు ఒక సారుండేది. ఆయన మాట్లాడేవాడు అట్లా. హ్మ్. హ్మ్. "ఏమయ్యా ఏం చేసినారు?" అని ఒకాయన మాట్లాడేవాడు. ఆ! అంటే ఊరికే సరదాకు ఈ సరదా సరదా పోయి క్లాసుల్లో టీచర్లు హ్మ్. "ఒరేయ్ బాబు మోహన్ ఒక 2 నిమిషాలు కాసేపు నవ్వించు అందరిని. నీ నీ జోకులు అందరిని మాట్లాడతావు కదా! ఆయనలాగా ఈయనలాగా హ్మ్. నవ్వించంటే నేను ఒక 5 నిమిషాలు ఏదైనా జోక్ అంటే పక్కపక్క నవ్వి అప్పుడు పాఠం మొదలుపెట్టేవాళ్ళు. హ్మ్. క్లాస్ మొదలయ్యేది. అట్లా సరదాగా చేసేవాడిని గానీ, నేను ఆర్టిస్ట్‌ని అయితాను. అని ఎప్పుడు అనుకోలే. ఆర్టిస్ట్‌ని అయినంక నేను ఏదో చేయాల్సొస్తది. ఇప్పుడే హ్మ్. సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటయిపోయిందనుకోండి. 'మోహన్ బాబు' గారు ఎట్లా అంటాడు, మమ్మల్ని ఎట్లా అంటే ఆయన ఆయన ఎలా కూడా అంటారు సార్ ఆయన? "ఏమయ్యా బాబు మోహన్ చాలా బలిసిందయ్యా నీకు. రావయ్యా." హ్మ్. అట్లా అంద అక్కినేని గారు హ్మ్. నన్నెప్పుడు అందగాడనే పిలిచేది. హ్మ్. బాబు మోహన్ అని పిలిచేవాడు కాదు. అందగాడు. అంద అందగాడ కమాన్ ఏమిటి కొత్త న్యూస్ అబ్బో! అనేవాడు. బ్యూటిఫుల్. ఇక నేను చెప్తా ఉంటే నవ్వేవాడు.